నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలోని 5వ అధ్యాయంలో ఉన్న నారదుల వారు ఉపదేశించిన రాజధర్మం వివరాలు చూస్తున్నాం. మనం మరో 10 శ్లోకాలు చూద్దాం. కచ్చిత్ పురుషకారేణ పురుషకర్మ శోభయన్ లభతే మానమధికం భూయో వా భక్తవేతనం. నీ సేవకులెవరైనా పురుష ప్రయత్నంతో కార్యాలు చక్కగా నిర్వహిస్తూ ఉంటే వారికి అధిక మర్యాద వేతనము ఇచ్చి గౌరవిస్తున్నావా? కచ్చిత్ విద్యా వినీతాంశ్చ నరాన్యాన విశారదాన్యథార్హం గుణతశ్చైవ దానేనాభ్యుపపద్యసే. విద్యా వినయ సంపన్నులైన మహానుభావులను వారి వారి అర్హతలను బట్టి దానాదులతో సత్కరిస్తున్నావా? కచ్చిత్ దారాన్ మనుష్యాణాం తవార్థే మృత్యుమీయుషాం వ్యసనం చాభ్యుపేతానాం బిభర్షి భరతర్షభ. భరతశ్రేష్ఠ, నీ మేలు కోరి నీ కోసం ప్రాణాలు అర్పించిన వారి భార్యాపుత్రులకు గాని, నీ మేలు కోసం సేవ చేసి కష్టాలలో ఉన్న కుటుంబాలకు గాని రక్షణగా ఉంటూ వారి కష్టాలను తీరుస్తున్నావు గదా. కచ్చిత్ భయాదుపగతం క్షీణం వారిపుమాగతం యుద్ధే వా విజితం పార్థ పుత్రవత్ పరిరక్షసి. నీ వల్ల భయపడి గాని, ధనసాధన సంపత్తి నశించి నిన్ను ఆశ్రయించిన వారిని గాని వారికి శరణు ఇచ్చి ఆదుకుంటున్నావా? యుద్ధంలో నీతో ఓడిపోయిన వారిని నీ పుత్రుల వలె భావించి వారిని కాపాడుతున్నావా? కచ్చిత్వమేవ సర్వస్యాః పృథివ్యాః పృథ్వీపతే సమశ్చానభిశంఖ్యశ్చ యథా మాతా యథా పితా. రాజా, ఈ సమస్త భూమండల ప్రజల యందు సమదృష్టితో ఆర్జవంతో ఉంటూ వారిని అందరినీ తల్లిదండ్రులు బిడ్డలను రక్షించినట్లుగా రక్షిస్తున్నావా? కచ్చిద్ వ్యసనినం శత్రుం నిశమ్య భరతర్షభ అభియాసి జనే జవేనైవ సమీక్ష త్రివిధం బలం. భరతకుల శ్రేష్ఠ, నీ శత్రువు స్త్రీ, జూదం మొదలైన వ్యసనాలలో చిక్కుకొని కష్టాలలో చిక్కుకున్నాడని తెలిస్తే అతనిపై త్రివిధ బలాలైన మంత్ర, కోశ, సైనిక బలాలను ప్రయోగించి అమిత వేగంతో పరాక్రమించి అతని రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నావా? యాత్రామారవసే దిష్ట్యా ప్రాప్తకాలమరిందమ పాష్ణిమూలం చ విజ్ఞాయ వ్యవసాయం పరాజయం బలస్య చ మహారాజ దత్వా వేతనమగ్రతః. పాష్నిగ్రాహులు మొదలగు 12 మందిని గురించి తెలుసుకుని అప్పుడు నీ కర్తవ్యాన్ని నిశ్చయించుకుని నీ పక్షంలో ఉన్న పరాజయానికి కారకాలైన దైవ మానుష వ్యసనాల్ని సరిచేసుకుని నీ సైనిక బలానికి ముందుగా జీతాలు చెల్లించి యాత్రను ప్రారంభిస్తున్నావా? కచ్చిచ్చ బలముఖ్యేభ్యః పరరాష్ట్రే పరంతప ఉపచ్ఛన్నాని రత్నాని ప్రయచ్చసి యథార్హతః. ఓ పరంతప, నీ శత్రురాజ్యంలో ప్రధానులైన వారికి ధనాలను, రత్నరాశులను అర్హతను అనుసరించి రహస్యంగా ఇచ్చి వారిని నీ వశవర్తులుగా చేసుకుంటున్నావా? ఇది రాజధర్మంలో ఇది కూడా ఉంది. కచ్చిదాత్మానమేవాగ్రే విజిత్య విజితేంద్రియ పరాన్ జిగీషసే పార్థ ప్రమత్తానజితేంద్రియాన్. నీవు ముందుగా ఇంద్రియాలను జయించి అరిషడ్వర్గాన్ని జయించి ఇంద్రియదాసులైన శత్రువులను వశవర్తులుగా చేసుకుంటున్నావా? కచ్చిత్తే శతశత్రూన్ పూర్వం యాంతి స్వమష్ఠితాః సామదానం చ వేదశ్చ దండశ్చ విధివత్పునాః. నీ శత్రువులను ఆక్రమించే ముందరే పరాకు లేకుండా సామం, దానం, భేదం, దండం అనే 4 ఉపాయాలను వినియోగించి వారిని జయిస్తున్నావా? కచ్చిన్మూలం దృఢం కృత్వా పరాన్యాసి విషాంపతే తాంస విక్రమసే జేతుం జిత్వా చ పరిరక్షసి. నీ రాజ్యానికి మూలాధారాలైన రథాలు, అశ్వాలు, గజాలు, పదాతులు, యంత్రాలు, ఔషధాలు, ద్రవ్యాలతో కూడిన సైన్యాన్ని సమకూర్చుకుని శత్రువులపై దండెత్తుతున్నావా? పరాక్రమంతో వారిపై గెలుస్తున్నావా? ఓడిపోయిన వారిని రక్షిస్తున్నావా? కచ్చిదష్టాంగ సంయుక్త చతుర్విధ ఫలాచమూహు బలముఖ్యైః సునీతా తే ద్విషతాం ప్రతివర్ధిని. ధనరక్షకుడు, ద్రవ్య సంగ్రాహకుడు, చికిత్సకుడు, గుప్తచరుడు, పాచకుడు, సేవకుడు, లేఖకుడు, ప్రహరి అనే 8 మంది, ఇంకా గజాలు, అశ్వాలు, రథాలు, కాల్బలం అనే 4 బలాలతో కూడి నీ సేన యోగ్యుడైన సేనాపతి ద్వారా చక్కగా ప్రయోగింపబడి శత్రు సంహారానికి సమర్థంగా ఉన్నదా? తర్వాత వివరం మరో అంకంలో చూద్దాం.
మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.